పవన్ నువ్వు చెప్పి ఎలా ఉందిరా వాయిస్? పవన్ ఓకే సార్. రైట్ రైట్. సరేరా. A 150 ml of solution of IT is divided into two unequal parts. One part react with hypo solution in acidic medium. 15 ml of 0.4 molar hypo was consumed. Second part was added with 100 ml of 0.3 molar NaOH. Residual base required 10 ml of 0.3 molar H2SO4 solution for complete neutralization. What was the initial concentration? మొత్తం కలిసిపోయింది. దీంట్లో బ్యాక్ టైట్రేషన్స్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, ఐడోమెట్రీ ఐడిమెట్రీ మొత్తం కలిసి ఉన్నాయి. రైట్, మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ ప్రాబ్లం. ఆన్సర్ కూడా నేను టిక్ చేస్తున్నారా 0.1 అని. ఒక 2 minutes నేను టైం ఇస్తారా మీకు? ఇక ట్రై చేయండి. ఎవరైనా ఆన్సర్ చెప్తే నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తారా? అంటే వస్తుందా రావట్లేదా ఏదో ఒకటి. సరేరా, నేనే కొద్దిగా హింట్ ఇస్తాను. ఒరే వాల్యూమ్ చెప్పాడు తప్పితే మొలారిటీ చెప్పలేదురా, ఏదెంత రియాక్ట్ అయిందో కూడా వాడు చెప్పలేదురా. ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ రా, అయోడిన్ అనేదిరా హైపోతో రియాక్ట్ అయింది. ఒకసారి ఈక్వేషన్ రాస్తాను. ఎప్పుడో వీక్ బిగినింగ్ లో కూడా ఒకసారి రాశాను రా. I2 + 2Na2 S2O3 gives rise to 2NaI Na2S4O6. దీన్ని సోడియం టెట్రాథైనేట్ అని చెప్పాను రా. ఇది మీతోటి ఆ రోజు చెప్పిన ఈక్వేషన్. ఏమో గుర్తుందిరా? దీంట్లో సల్ఫర్ యావరేజ్ 2 అని ఆక్సిడేషన్ నెంబర్, అది 2.5 అని నిన్న కూడా అడిగితే చెప్పాను రా. మరి ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ రా. సరే, ఈ ప్రాబ్లం అవసరం లేకపోయినా ఒక పాయింట్ చెప్తున్నారా? ఇలా వాయిస్ బోజలుగా ఏమైనా ఉందా? ఓకే రైట్. ఇదిరా I2 రా 0 to -1 రైట్. 0 to -1. 0 to -1 అంటారా ఆక్సిడేషన్ నెంబర్లో 1 యూనిట్ చేంజ్ రా. 2 ఐడియన్స్ ఉన్నాయి కదా, దాని n ఫ్యాక్టర్ 2. అదే Na2S2O3 ఉంది చూడండి, ఇక్కడ సల్ఫర్ 2 రా, ఇక్కడ 2.5 రా ఆక్సిడేషన్ నెంబర్ నేను చెప్పింది యావరేజ్. ఎలానో మీకు స్టైకోమెట్రీలో చెప్పాను రా. ఒక సల్ఫర్కి 2 నుంచి 2.5 అంటే 0.5 చేంజ్, 2 సల్ఫర్స్ ఉన్నాయి రా, కాబట్టి దాని n ఫ్యాక్టర్ 1 అని చెప్పాను. ఇది ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు, ఎవ్వడు కూడా మర్చిపోవద్దు. ఫస్ట్ పాయింట్ ఇది. సరే, తర్వాత విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో విషయం ఏంటంటే ఆ పాయింట్ ఎక్కడే అవసరం లేదురా. ఎంత హైపో వాడిన చూడండిరా, 15 ml 0.4 మోల్స్ ఆఫ్ హైపో కన్జ్యూమ్డ్ రా. కరెక్ట్ అందరికి? ఓకే, ఇంకోసారి రా, మళ్ళీ చదువుతున్నారు క్వశ్చన్. 1 part reacts with hypo solution in acidic medium, 15 ml 0.4 molar hypo consumed. నేనేం చేస్తున్నానంటారా, మిల్లీమోల్స్ ఆఫ్ హైపో రా. హైపో అంటే ఇదే రా, Na2S2O3 రా. ఎవరికైనా డౌట్ ఉంటే
గుర్తుపెట్టుకోండి. మిల్లీమోల్స్ అని చెప్పింది. మిల్లీమోల్స్ ఫార్ములా ఏంటమ్మా? నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఈజ్ ఈక్వల్. దాని నార్మాలిటీ ఎంత అని చెప్పాడు చూడండి ఒకసారి. 15 అని చెప్పాడు. సరే వాల్యూమ్ నార్మాలిటీ 0.4. సిక్స్ వచ్చిందిరా వాల్యూ. రైట్. ఒక చిన్న పాయింట్ చెప్తారా? ఫస్ట్ టైం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చెప్పాను, మోల్స్ లో చేయబోతున్నారు. మోల్స్ ఎందుకు చేయబోతున్నా తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు I2 1 మోల్ ఉంటేరా హైపో 2 మోల్స్ ఉందిరా. ఇది 1 మోల్ ఉంటే ఇది 2 మోల్స్. అంటే మిల్లీమోల్స్ ఆఫ్ I2 కావాలంటేరా 6/2 రా, అంటే 3 అవుతుందిరా. నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. మీరు ఎందుకు సార్ దీన్ని ఇలా తీసుకున్నారంటే ఇది 1 మోల్కి ఇది 2 మోల్స్. ఇది ఇప్పుడు 6 మోల్స్ ఉంది కాబట్టి 3. అది మిల్లీమోల్స్ కాకపోతే మోల్స్ కాదు, మిల్లీమోల్స్. ఓకేనా? ఓకే రైట్. రెండో పాయింట్కి వెళ్దారా. ఓకే, ఇది 1 కదా, పార్ట్ 1 రా. పార్ట్ 2 తీసుకున్నప్పుడు రా, ఎవడన్నా మీలో ఆన్సర్ వచ్చింటే నాకు చెప్పొచ్చు. పార్ట్ 2 రా. ఈసారి అయోడిన్ NaOH తోటి రియాక్ట్ అయిందిరా. మీకు గుర్తుందో లేదో ఒక డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ చెప్పాను రా. నేను రాస్తాను ఇప్పుడు. అది 3I2 plus 6 NaOH gives rise to 5 NaI plus NaIO3 plus 3H2. చూడండి, అయోడిన్ 2 రకాలుగా రియాక్ట్ అయింది. ఇక్కడ ఒక రియాక్షన్, ఇక్కడ ఒక రియాక్షన్, వేరు 2. సరేరా, దీంట్లో కూడా NaOH కి 100 ml అన్నాడు, 0.3 మోలార్ అన్నాడు. ముందు వినండి. మిల్లీమోల్స్ ఆఫ్ టోటల్ రా, టోటల్ మిల్లీమోల్స్ ఆఫ్ NaOH రా. ఎంతంటే NaOH వాల్యూమ్ రా 100, 0.3 రా దాని మొలారిటీ వాడిచ్చింది. అంటే మొత్తం 30 అవుతుందిరా. ఈ టోటల్ అనే మాట ఎందుకు చెప్పానంటే, ఒకసారి తర్వాత పాయింట్ చూడండి. రెసిడ్యుయల్ బేస్ అంటే అయోడిన్ తోటి రియాక్ట్ అవ్వగా మిగిలిపోయిన బేస్ అని. రెసిడ్యుయల్ అంటే రిమైనింగ్ అని. రిక్వైర్స్ 10 ml ఆఫ్ 0.3 అంటే ఎక్సెస్ రియేజెంట్ వాడాడు NaOH ఎక్సెస్. కాబట్టి మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. వాడు వాడిన H2SO4 10 ml రా. నెక్స్ట్ 0.3 మోలార్ రా. 0.3 into 2 రా. ఎన్ఫాక్ట్ 2 కదా. రైట్. మిల్లీ ఈక్వలెంట్స్ కనుక్కున్నారా? సరే, NaOH మిల్లీ ఈక్వలెంట్స్ మిల్లీ మోల్స్ ఏమేనమ్మా, కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు. మీరు మిల్లీ ఈక్వలెంట్స్ కనుక్కున్నారా? ఇది ఎంత అవుతుందంటే 6 అయిందిరా. రైట్. ఇప్పుడు రా, మిల్లీమోల్స్ ఆఫ్ NaOH రియాక్టెడ్ విత్ I2 తోటి రియాక్ట్ అయిన NaOH మిల్లీమోల్స్ మొత్తం 30 రా. దాంట్లో 6 ఏమన్నా H2SO4 తోటి రియాక్ట్ అయినరా 24 రా. అలాంటప్పుడు 24. ఒక్క చిన్న పాయింట్ వినండి. 24 అయితేరా అయోడిన్ 3 మోల్స్ అయితే NaOH 6 మోల్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ ప్రకారం. అంటే దానికి సగం రా. అందుకని నేను ఏం చేయబోతానంటే మిల్లీమోల్స్ ఆఫ్ అయోడిన్ ఏంటంటేరా 24/2 రా, అంటే 12 రా. కాబట్టి అయోడిన్ మిల్లీమోల్స్ Na2S2O3 తోటి ఒక 3 రియాక్ట్ అయినాయి, NaOH తోటి ఒక 12 రియాక్ట్ అయినరా. అప్పుడు టోటల్ మిల్లీమోల్స్ రా. ఒకసారి చూడండి, టోటల్ మిల్లీమోల్స్ ఆఫ్ అయోడిన్ అక్కడ 3 రా, ఇక్కడ 12 రా, అంటే మొత్తం 15 రా. మీకు అందరికి ఒక ఫార్ములా ఉందిరా. ఏంటి సార్ అదంటే మిల్లీమోల్స్ ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఇంటూ నార్మాలిటీ రా, అలా ఇంటూ మొలారిటీ సార్.
అదే మిల్లీ ఈక్వలెంట్స్ అయితే వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఇంటూ నార్మాలిటీ. ఇవి నీకు 15 వచ్చినాయిరా, వాల్యూమ్ 150 ఇచ్చాడ్రా, మొలారిటీ నీకు వచ్చిందిరా, మొలారిటీ 0.1 రా. ఇప్పుడు లైన్ లో ఉన్నారు కదరా, ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. మీరే కదా, అందరూ మాట్లాడవచ్చు. ఎవడైనా చెప్పిన ప్రాబ్లం గురించి హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు మాట్లాడవచ్చురా. రైట్ చేయండి ఏదైనా మాట్లాడాలనుకుంటే. రైట్, ముందు మీతో మాట్లాడతారా? హితేష్. ఓకే, వాయిస్ లో ఏమన్నా మేజర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఇప్పుడు మళ్ళీ ఉంది సార్. ఇప్పుడు ఉందా ఇలా ప్రాబ్లం చెప్పినప్పుడు లేదా? జూమ్ లోకి వస్తే వస్తుంది సార్. జూమ్ లోకి వస్తే ప్రాబ్లం వస్తుంది. ఓకే, జూమ్ లో లేనప్పుడు బాగానే ఉంటుంది. ఓకే, అంటే మేబీ 2 తీసుకున్నట్టున్నాయి, వాయిస్ 2 సెల్ ఫోన్స్ తీసుకున్నట్టున్నాయి. ఓకే, సరే. అది ఓపెన్ చేసినప్పుడు పాపం ప్రాబ్లం అంతే కదా. రైట్ రైట్, ఓపెన్ చేయకుండా కుదరదా? సరే, మనకి చూడలేదు కదా మనం. ఓకే, ఇప్పుడు ఏమన్నా తేడా వచ్చిందిరా హితేష్? ఏం లేదు సార్, కాస్త తగ్గింది. కాస్త బోజరుగానే వస్తుంది, అంతేనా? సార్. సరే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా ఉందిరా హితేష్? అంటే ఆ బోజర్ ఉందా, పోయిందా? పోయింది సార్, పోయింది సార్. రైట్ రైట్ రైట్, సరే సెట్ చేద్దాంరా. ఓకే హితేష్, ప్రాబ్లం లేదుగా వాయిస్? డబల్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు డబల్ సౌండ్ వస్తుంది, 2 సెల్ ఆన్ అయినాయి కదా. ఆ డబల్ సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్, లాస్ట్ కి వస్తుంది చిన్నగా. రైట్, ఇప్పుడు చెప్పండి. నాకంటే ముందు మీరు ప్రాబ్లం చేశారు కదా, అయిపోయిందా? వచ్చిందా ప్రాబ్లం? సెకండ్ రియాక్షన్ కదా సార్? అవునరా, ఫస్ట్ రియాక్షన్ కూడా రాస్తారు. అంటే ఇది ఇక్కడ 0 to -1, ఇదేమన్నా 0 to ఇది -1, ఇదేమన్నా +5. అంటే NaOH ఫ్యాక్టర్ ఎంత అయితే సెకండ్ రియాక్షన్ లో? అది మళ్ళీ వేరుగా NaOH ఫ్యాక్టర్, అది మళ్ళీ టాప్ కుదరదు. రైట్, దీనిని మనం I2 ఫ్యాక్టర్ చెప్తాం అన్నమాట. అంటే NaOH కుదరదని కాదు, మామూలుగా I2 ఫ్యాక్టర్ ఏం చెప్తామంటే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ తీసుకుని ఆ పాయింట్ చెప్తాం, డిస్ప్రపోర్షనేషన్ బేస్డ్ గా చెప్తాం. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా మిల్లీమోల్స్ అంటే NaOH చెప్పండి, వేరే విషయం, అది వేరే మాట్లాడదాం. ఇలా ఎందుకు తీసుకున్నానంటే I2 2 రకాలుగా రియాక్ట్ అయింది. అంటే ఇది అక్కడ మిల్లీ ఈక్వలెంట్స్, ఇక్కడ మిల్లీ ఈక్వలెంట్స్ అలా కలుపుకోకుండా ఉండడానికి మిల్లీమోల్స్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే కలపకుండా ఉండడానికి కారణం 2 ఎంటాక్స్ డిఫరెంట్ కాబట్టి. సరే, ఇది అటు నీకు దీని మిల్లీమోల్స్ ఇక్కడ ఇలా వచ్చింది, దీని మిల్లీమోల్స్ ఇలా వచ్చినాయి. సో టోటల్ మిల్లీమోల్స్ ఇలా అయింది. మొలారిటీ కనుక్కున్నాను. అంటే 2 డిఫరెంట్ రియాక్షన్స్ అవడం వల్ల ఇలా అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. డైరెక్ట్ చేయలేమా సార్ ఇది ఎన్ ఫ్యాక్టర్స్ తో? బ్యాలెన్స్ అంటే ఎన్ ఫ్యాక్టర్స్ మీద చేసేటప్పుడు ప్రాబ్లమే లేదు. దీని ఎన్ ఫ్యాక్టర్ ఎక్కడ తీసుకోవాలి, దీని ఎన్ ఫ్యాక్టర్ ఎక్కడ తీసుకోవాలి, చేయొచ్చు, ఇబ్బంది లేదు. విడివిడిగా తీసుకొని విడివిడిగా మోల్స్ కనుక్కొని కలుపుకోవచ్చు. NaOH ఫ్యాక్టర్ కూడా కావాలి కదా సార్ దేనికి అలా చేయడానికి?
రైట్ నేను ఎందుకు అట్లా చేశానంటే ఇక్కడ మిగిలిన NaOH ఏమన్నా యాసిడ్ బేస్ లో రియాక్ట్ అయినాము. ఇది హాస్పిటల్ ముందు ఫస్ట్ అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్. అందుకని దాన్ని తీసేసాను అన్నట్టు. ఆ యాసిడ్ బేస్ లో రియాక్ట్ అయింది తీసేసి మిగిలింది ఇక్కడ తీసుకున్నాను అనమాట దీన్ని. కాబట్టి ఆ కాంప్లికేషన్ వస్తుంది ఇక్కడ. దానికోసం ఈ ప్రాబ్లం అలా చేస్తాను. ఇక్కడ ఒక 103 హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు, అడ్డు మాట్లాడదాం. 103 ఒకసారి మాట్లాడము. హలో సార్, పార్ట్ 2లో I2N ఫ్యాక్టర్ 5/3 కాదా సార్? I2N ఫ్యాక్టర్ అంతేగా టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 5, నంబర్ ఆఫ్ మోల్స్ 3, 5/3 కరెక్ట్. ఎన్ ఫ్యాక్టర్ అప్పుడు మిల్లీ మోల్స్ మారుతాయి కదా ఎక్కడ 24/5/3 కదా? 24 నేను చెప్తున్నది కాదు, మళ్ళీ NaOH ని కూడా వేరేగా తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఆ టాపిక్ ఇన్వాల్వ్ చేయకుండా ఇలా చెప్పింది. ఓకేరా, ఏది యాసిడ్ బేస్ రియాక్షన్ లో లాగా కుదరదురా. అందుకని ఇది కన్వీనియంట్ కాదనమాట. దానికోసం దీన్ని తీసుకున్నాను ఇలా. ఓకేనా, అంటే ఇప్పుడు మనకేమంటుంది కొన్ని కేసుల్లో ఇలా కొద్దిగా ఇదే మెయిన్ గా దీంట్లోనే వస్తుంది. రైట్, వాయిస్ డబుల్ వాయిస్ ఏమన్నా వస్తుందిరా? లేదు సార్. ఇబ్బంది లేదు కదా. రైట్, అంటే ఏంటంటే ఇది ఈక్వలెంట్స్ లో చేయటం కంటే మోల్స్ లో చేయడం కన్వీనియంట్ రా, అది. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాంరా. ఒక నిమిషం. ఇప్పుడు రా ఒకసారి 29th ప్రాబ్లం చేయండి రా. ఇది నేను చదువుతున్నాను. ఏ మిక్సర్ ఆఫ్ H2SO4 అండ్ H2C2O4 and some inert impurity weighing 3.185 grams was dissolved in water and the solution made up to 1 liter. 10 ml of this solution required 3 ml of 0.1 normal NaOH for complete neutralization. In another experiment, 100 ml of same solution in hot condition requires 4 ml of 0.02 molar KMnO4 solution for complete reaction. The weight percentage of H2SO4 in the mixer was. ఇందా చెప్పినట్టు దీంట్లో అన్ని సమస్తం ఉన్నాయి మళ్ళీ యాసిటీస్ ఇందాకట్లాగానే. అంటే బ్యాక్ టైట్రేషన్స్ ఉన్నాయి, అంటే ఐడియోమెట్రీ మాత్రం లేదు. రైట్, అంటే ఒక మోడల్ కింద కాదు, మొత్తం కలిపి కంబైన్డ్ మోడల్ కింద వస్తుంది. ట్రై చేయండి. నేను కూడా 2 minutes వెయిట్ చేస్తారా మీకు. ఇందాక NaOH N ఫ్యాక్టర్ అది కావాలంటే చెప్తారు, విడిగా చెప్తాను. దానికి 2 ప్రాబ్లమ్స్ మిక్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోద్ది, అందుకని దాన్ని అటాచ్ చేయలేదు దానికి. ఏదంటాం చూడండి, కూరన్నం మజ్జిగన్నం విడిగా తినాలంటారు చూడండి, అట్లా అనమాట. 2 కలపొద్దు. ఇది చేయండి, ఈ ప్రాబ్లం చేయండి. ఒరే అంత ప్రాబ్లమే కానీ 2 నిమిషాల్లో అయిపోద్దిరా. ఇంకోటి ఒక 4 రోజుల నుంచి ఒక మాట చెప్తాను రా. ఇప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టిన బిట్టు
సెకండరీ క్వశ్చన్లకి అర నిమిషంలో చేయగలగాలి, ఇంకా తక్కువలో కూడా చేయగలగాలి. అది మనకు టైం సేవింగ్, అది బెటర్రా. ఇందాక అందరు లేరని ఒక మాట చెప్పలేదురా. రేపు ఎల్లుండి ఎగ్జామ్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్స్ 1 అవర్ కంటే ఎక్కువ టైం పడతాయి. అంటే జనరల్గా మీరు ఇంత ముందు పీరియడ్ టేబుల్, కెమికల్ బాండ్ రాశారు కాబట్టి ఒక్కో పేపర్ 20 నిమిషాలకు కూడా అయిపోయి ఉండొచ్చు. అలా ఎవడు ఫీల్ అవ్వద్దు. మోర్ దాన్ 1 అవర్ పడుతుంది. క్యాలిక్యులేషన్స్ ఇబ్బంది పెడతాయిరా, బిట్స్ హార్డ్గా ఉంటాయి. దాని ముందు మెంటల్గా రెడీ అయిపోయింది అందరూ అని ఎగ్జామ్కి వెళ్ళండి, ఓకేనా? అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందిరా. జాగ్రత్త అందరూ ఈ విషయం మాత్రం ఫాలో అవ్వండిరా. అంటే అట్లీస్ట్ సూపర్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసేవాడికి కూడా 50 మినిట్స్ టైం పట్టిద్దిరా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చెప్తున్నారు, అయినా సరే 50 మినిట్స్ దా పట్టిద్దిరా. జాగ్రత్త. అంతేగాని ఇంత ముందు ఎగ్జామ్స్లో కెమిస్ట్రీ ఏదో 20 నిమిషాలు అవ్వకూడదాం, అరగంటలు అవ్వకూడదాం, అలాంటివి పెట్టుకోవద్దురా. 2 ఎగ్జామ్స్ అంతే, జాగ్రత్త. ఇప్పుడు ఆన్సర్ అని వస్తుందిరా ఇది చేసిన దానికి? హితేష్ లైన్లో ఉన్నావురా? అవునా సార్? ఓకే అని వస్తుందిరా? లేదు సార్, చేస్తున్నాం. రైట్. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఎవడన్నా వస్తే రెస్పాండ్ అవ్వండి. సరే, 1 నిమిషం అయిపోయింది కాబట్టి నేను ఒక హింట్ ఇస్తున్నారా. ఒక కండిషన్లో NaOH తోటి రియాక్ట్ అయిందిరా. H2SO4 యాసిడ్, H2C2O4 యాసిడ్ రెండు. NaOH తోటి రెండు రియాక్ట్ అవుతాయిరా. KMnO4 అని చూడండి, అది ఆక్సిడైజింగ్ ఏజెంట్. దాంతో H2SO4 రియాక్ట్ కాదురా, H2C2O4 మాత్రం రియాక్ట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే H2SO4 లో సల్ఫర్ +6 లో ఉంటుందిరా, అది మ్యాక్సిమం ఆక్సిడేషన్ మ్యాక్సిమం, అందుకని కాదు. అది హిట్ ఫాలో అవ్వండి అందరు. కాబట్టి NaOH బోత్ రియాక్ట్స్ with KMnO4 only H2C2O4 reacts. పర్లేదురా, ఏదో 2 నిమిషాలు అయిపోతాయి అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు. కొద్ది టైం తీసుకున్నా చేద్దాంరా. అంటే ఎగ్జామ్లో కూడా ఈ సైజ్ ప్రాబ్లం ఇస్తే భయపడకుండా చేయటం కోసం ముందుగా నేను చెప్తున్నారా. కొంతమంది భయపడిపోతారు, ప్రాబ్లం సైజ్ చూడంగానే క్విచ్ అనుకొని ఎత్తేస్తారు హ్యాండ్స్. నేను చెబుతాను, నేను చెప్పటం 2 నిమిషాల పనిరా. ఏమా మిగిలిన వాళ్ళు కూడా అట్లా స్టాటిక్ గా ఉండొద్దురా, ఎవడి ప్రయత్నం వాడు చేయండి. కాలాస్లో అయితే కనిపిస్తారు కంటికి ఏం చేస్తున్నారు ఏందని. ఇది నన్ను మోసం చేయటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏ ఉండవరా. రాకపోవచ్చు, తప్పులు చేయొచ్చు, అది కూడా సబ్జెక్ట్ నేర్పుతుందిరా. 40 వచ్చింది సార్. వెరీ గుడ్. ఎవరు ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పింది? సుమంత్. సుమంత్, రైట్. ఒకడికి వచ్చింది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఆన్ ద వే ఉండుంటారా. స్టార్ట్ చేద్దాం. నేను చెప్తాను వినండి. నేను ఆల్రెడీ హింట్ ఇచ్చాను రా మీకు. అది దీంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందిరా. అదేంటంటే నేనేం చేయబోతున్నా వినండి. మొత్తం 3 ఉన్నాయిరా. H2SO4, H2C2O4 ఒక ఇంప్యూరిటీ. అసలు ఆ ఇంప్యూరిటీ అని మనకు తెలియదు, దేంతో రియాక్ట్ అవ్వదు. వాడే చెప్పాడు ఇనర్ట్ ఇంప్యూరిటీ అంటే మీనింగ్ అది. 1 లీటర్ ప్రిపేర్ చేశాడు. దాని పార్ట్ 1లో 10 ml వాడుతున్నాడు. అంటే ప్రాబ్లం ఏం చేయాలంటే 10 ml చేసుకొని దాన్ని 1000కి మార్చుకోవాలి. ఫస్ట్ క్లారిఫికేషన్. రెండో దాంట్లో 100 ml వాడాడు, అది కూడా అంతే. 100 ml ప్రాబ్లం చేసుకుని దాన్ని కూడా 1000కి మార్చుకోవాలి. ఫస్ట్ క్లారిఫికేషన్. ఆ తర్వాత నేను ఇందాక అన్నట్టు మూడోది అసలు మనకు తెలియదు. ఫస్ట్ దాంట్లోనైనా రెండు, అదే H2SO4 2 రియాక్ట్ అవుతాయి కాబట్టి రెండింటి కాంబినేషన్ వచ్చిందిరా. KMnO4 ఒకటి వచ్చింది. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ప్రాబ్లం వచ్చేస్తారా. అది సరే, స్టార్ట్ చేద్దాంరా. ఇప్పుడు నేను అన్నట్టు ఫస్ట్ NaOH విత్ NaOH రాస్తున్నారు మీకు తెలియటం కోసం. విత్ NaOH అంటే ఇందా నేను చెప్పినట్టు ఇది యాసిడ్ బేస్ రియాక్షన్. A వర్సెస్ B అన్నాను అంటే యాసిడ్ వర్సెస్ బేస్. ఒకటి ఇందా నేను అన్నట్టే
ఒక పని చేద్దాంరా. ఫర్ 10 ml, ఎందుకంటే వాడు తీసుకుంది అదే ప్రిపేర్ చేసిన 100 ml. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2C2O4 ప్లస్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 is equal to milli equivalents of NaOH. ఓకేనా? ఇదిరా ఓ పని చేద్దాం. మిల్లీ మోల్స్ తీసుకున్నారా ఎగ్జాంప్షన్, ఒకటి ఎక్స్ అనుకున్నారా, ఇంకోటి అని వై అనుకున్నాం. ఎక్స్ వై కాబట్టి H2SO4 ఎక్స్ అనుకుంటారా మిల్లీ మోల్స్, రెండోది H2C2O4 వై అనుకుంటారు. మన ఇష్టం అది ఏదైనా అనుకోవచ్చు. ఇది ఎక్స్ ఇంటూ టూరా, ఎన్ ఫ్యాక్టర్ టూరా, 2 హెచ్లు ఉన్నాయి. ఇది వై ఇంటూ టూరా, అంటే మీరు ఎవరైనా ఏబీలు కూడా అనుకుంటారు అనుకోవచ్చు. అదిరా NaOH గా చూడండి ఒకసారి. 10 ml సారీ 3 ఒక్క నిమిషం, 3 ml ఆఫ్ 0.1, అది 3 ఇంటూ 0.1. వాడికి అభ్యంతరం లేదు కదా, నార్మాలిటీ ఇంటూ వాల్యూ. ఇప్పుడు రా నీకు ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ 0.3/2. ఓకే, అయితే ఇది ఫర్ 1000 ml వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఏమైందంటారా 0.3/2 ఇంటూ 1000/10. నేను రాసింది కరెక్టా? నాకు 10 ml కదా అయినప్పుడు 1000కి ఎంత? ఇప్పుడు ఎంత అయింది అంటారా, ఇది 15 అయిద్దిరా. ఇది ఒక పాయింట్. మరి నెక్స్ట్ విత్ KMnO4 రెండోది, ఇది రిడాక్స్ రియాక్షన్. రిడాక్స్ రియాక్షన్ ఇందాక మీకు ఇంటి చెప్పాను నేను. ఏం చెప్పారు సార్ ఏంటంటే ఓన్లీ H2C2O4 రియాక్ట్స్ అని చెప్పాను. H2SO4 డస్ నాట్ రియాక్ట్. ఇదిరా జాగ్రత్త, అందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్ 100 ml చేయాలి ముందు. కాబట్టి ఇందా నేను తీసుకుందా అంటారా H2C2O4 ఎక్స్ రా, H2SO4 వై రా. అంటే అసలు వై సంగతి మనకు అక్కర్లేదురా, జాగ్రత్త. మరి రిడాక్స్ రియాక్షన్ ఆక్సాలిక్ యాసిడ్ ఎన్ ఫ్యాక్టర్ 2 రా, 2 ఇంటూ ఎక్స్. అవతలరా అది రెండోది లేదు, అందుకని ఇది కావాలంటే 0 పెడతాను. KMnO4 ఎంత వాడాడు ఒకసారి చూడండి. 4 ml ఆఫ్ 0.02 రా, జాగ్రత్త అమ్మా, ఇంటూ 5 రాస్తారా, అది ఎన్ ఫ్యాక్టర్. ఓకేనా? సరే, ఇది వచ్చిందిరా ఫర్ 1000 ml. ఇది రావటం అంటే ఇప్పుడు ఎక్స్ ఏమవుతుందంటే ఒకసారి చూడరా, ఇది 0.0 ఇంటూ 5 అంటే 0.1 రా, అంటే 0.4/2 అంటే 0.2 వచ్చిందిరా 1000 ml. అప్పుడేమైందంటే 0.2 ఇంటూ 1000/100 అంటే ఇది 2 అయిద్దిరా. అయిపోయిందిరా, 2 వచ్చింది. అక్కడ ఎక్స్ ప్లస్ వై వచ్చిందిరా, ఇక్కడ ఎక్స్ వచ్చింది. జాగ్రత్త, ఏంటంటే మిల్లీ మోల్స్. ఓకేనా? ఇప్పుడు మనకి H2SO4 గురించి అడిగాడు రా. అప్పుడు ఎక్స్ వైయే కదా, వై ఎంతరా 30, మిల్లీ మోల్స్ 30. వెయిట్ రా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మిల్లీ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై 1000. ఇది కొంచెం తక్కువ వాడాం కనుక మిల్లీ ఈక్వలెంట్స్ ఎక్కువ వాడామరా. మిల్లీ ఈక్వలెంట్స్ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ బై 1000 బాగా ఎక్కువ వాడిన ఐడియా రా. మిల్లీ మోల్స్ 13 రా, ఇది 98 రా. H2SO4 గ్రామ్ బై 1000. లైన్ లో ఉన్న వాళ్ళు చెప్పండి, ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఏంద్ర ఎవడు లేడా లైన్ లో? హలో సార్. ఓకే, చెప్పరా, ఎవడు మాట్లాడేది? సుమంత్ సార్. సుమంత్, చెప్పమ్మా. నేను దీన్ని క్యాలిక్యులేట్ చేయలేదు సార్.
డైరెక్ట్ గా ఇస్తావా? పర్లేదురా, నిరాశ పెట్టుకున్నారా? అంటే జనరల్ గా ఏంటంటే క్యాలిక్యులేషన్ చెకింగ్ చేస్తారా? రైట్. ఇది ఎంత వచ్చింది అంటారా వాల్యూ? ఒక్క నిమిషం. 1.274 వచ్చిందిరా. 1.274 వస్తుంది. కానీ చెక్ చేసుకోవచ్చురా మీరు. అంటే అది చెకింగ్ అంటే మళ్ళీ నాకు టైం వేస్ట్ అందుకోసం. 1.274 పర్సెంటేజ్ ఆఫ్ HTSO4 అంటారా? ఇది 1.274 రా ఇంటూ 100. టోటల్ వెయిట్ వాడు ఇచ్చాడు నీకు ప్రాబ్లంలో 3.185. అరే ఇక్కడ ఇంకోటి ఉంది, నువ్వు కావాలంటే HTSO4 వెయిట్ ఉంది, దాని పర్సంటేజ్ కూడా కనుక్కోవచ్చు, ఇంప్యూరిటీ పర్సంటేజ్ కూడా కనుక్కోవచ్చు. రైట్. ఇప్పుడు రా ఈ ప్రాబ్లం గురించి మాట్లాడేవాడు ఉంటే మాట్లాడవచ్చు. నేను మామూలుగా లైన్లో తీసుకుంటాను. జూమ్లో రా ఎవడన్నా మాట్లాడంటే హ్యాండ్ రైజ్ చేస్తే మీకు ఆప్షన్ ఇస్తారా? హితేష్ సార్. ఓకే, నువ్వు అంటే నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చేస్తుంటావు కదా, నేను వెళ్ళిన అప్రోచ్ లో వెళ్ళావా ఇంకా వేరే అప్రోచ్ అని సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు? సేమే వెళ్ళా సార్, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశారు. ఓకే రైట్, అది సహజం రా. ఇందాక కూడా చెప్పాను, క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోవటం అదేదో తప్పు కాదు, అదేమి ఓకేనా. అదేంటంటే ప్రాక్టీస్ మీద ఇంప్రూవ్ అయిపోద్ది ఎవరికైనా. కానీ ఏం తప్పు అంటారా, కొంతమంది ఖచ్చితంగా నాకు తెలిసి అంతన చూస్తా కూర్చొని ఉంటారు. అది మటుకి చాలా తప్పురా. డబల్ వాయిస్ కూడా వస్తుంది. అంటే నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటచ్చు, నేను ఒకసారి చెప్తే 2 సార్లు చెప్పినట్టు. ఇప్పుడు ఓకేనా, చిన్నగా లైట్ గానే వస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. మిమ్మల్ని నేను చాలా సార్లు అంటాను, మిమ్మల్ని ఇదే చేయటం కోసం నేను కొన్ని మాటలు వాడుతాను, ఏదో ఇబ్బంది పెడదామని కాదు. రైట్, ట్రై చేయండి రా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళాలి. ఎవడు హ్యాండ్ రైట్ చేయలేదు. మళ్ళీ ఇంకొకసారి ఆ పాత ఐడియానే చెప్తారా? ఏం చేశారంటారా? చూడండి, H2SO4 H2C2O4 ఒక ఇనర్ట్ ఇంప్యూరిటీ ఉందరా, మొత్తం కలిపి 3.185. H2SO4 పర్సెంటేజ్ కావాలన్నాడు, H2SO4 వెయిట్ కావాలి. అది 1 లీటర్ ప్రిపేర్ చేశాడు. చూడండి, 3.185 grams was dissolved in water and the solution made up to 1 కూడా చెప్పాను. దీని లాజిక్ ఏంటంటే, టెస్ట్ చేసేటప్పుడు అంతా తీసుకోరు, అంతే తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనకు బ్లడ్ టెస్ట్ చేయాలి, అప్పుడు మన బ్లడ్ కొద్దిగా తీసుకుంటారు. ఇది కూడా అదే టైప్ రా. రైట్. ఆ 10 ml తీసుకున్నప్పుడు వాడికి NaOH అంత కావాల్సి వస్తుంది. 10 mlకి అంత కావాల్సి వచ్చినప్పుడు 1000 mlకి ఎంత కావాలో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. ఆ తర్వాత రెండో పాయింట్ వినండి. ఇక్కడ ఏమంటున్నారంటే వినండి, ఈ H2SO4 H2C2O4 దీంతో రెండు రియాక్ట్ అవుతాయి, రెండు సోడియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్ట్ అవుతాయి. ఇది యాసిడ్ బేస్ రియాక్షన్. యాసిడ్ బేస్ రియాక్షన్ 2 H ఉన్నాయి కానీ దేనికైనా ఇంపాక్ట్ కూడా. కానీ KMnO4 తోటి మాత్రం ఓన్లీ ఆక్సాలిక్ యాసిడ్ రియాక్ట్ అవుతుంది, H2SO4 కాదు. రీజన్ కూడా చెప్పాను, సల్ఫర్ +6, నో ఛాన్స్ ఫర్ ఆక్సిడేషన్. రైట్. అక్కడ 100కి చేసి 1000కి మార్చాను. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఇలా చేస్తాను. రైట్. ఈసారి 30 ప్రాబ్లం కనిపిస్తుందిరా, అందరూ చేయండి. నేను చదువుతున్నారు, ముందు ప్రాబ్లం ఒకసారి చదువుతాను. 0.8 grams of sample of impure potassium dichromate was dissolved in water and made up to 500 ml. జాగ్రత్త. 25 ml of this solution treated with, అంటే 500లో 25 తీసుకున్నాడు. excess K in acidic medium and I2 liberated required, అక్కడ ఒక I2 వచ్చిందంట. required 24 ml of sodium thiosulfate. జనరల్ గా ప్రాబ్లంలో ఆ సోడియం థయోసల్ఫేట్ యొక్క నార్మాలిటీ కూడా చెప్పేస్తాడు, అప్పుడు ప్రాబ్లం అక్కడ కట్ అయిపోద్ది. కానీ 30 ml of this sodium thiosulfate solution required 15 ml of N/20 solution of
ప్యూర్ పొటాషియం డైక్రోమేట్, మళ్ళీ అది ఎక్స్టెండ్ చేశాడు. అంటే పొటాషియం డైక్రోమేట్ తీసుకుని దాని నార్మాలిటీ కనుక్కోవాలి. సో ఇప్పుడు వాట్ వాజ్ పర్సెంటేజ్ ఆఫ్ K2Cr2O7 అంటే ఇప్పుడు నువ్వు K2Cr2O7 మిల్లీ ఈక్వలెంట్స్ కనుక్కొని దాని నుంచి వెయిట్ కనుక్కొని ఆ టోటల్ వెయిట్ 0.8% కనుక్కోవాలి. ఇది ఐడియా. నేనే కొంత ఐడియా కూడా చెప్పాను అంటే ప్రాబ్లంలో ఉన్న ఇంటర్నల్ మీనింగ్ అంటే పెంచాడు ప్రాబ్లంని. ట్రై చేయండి ఇప్పుడు. ఏమో నేను చెప్పిన తర్వాత ఆటోమేటిక్ గా కొద్దిగా అర్థమైద్దిరా, అది కాదురా, నాకంటే ముందే మీరు చేయగలగాలరా. దట్ ఈస్ రిక్వైర్డ్. యాక్చువల్గా 1 minute టైం, ఇంకా నేను ఇస్తాను టైం. ఇంత బండ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఎక్కడ సార్ అంటే అదేరా మీ టాలెంట్ చూపించాల్సింది. ఐడియాస్ నేర్చుకోండి. ప్రాబ్లం గుర్తుపెట్టుకున్నంత వల్ల ఉపయోగమే లేదు. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఆ ప్రాబ్లం రావచ్చు, రాకపోవచ్చు. ఆ ప్రాబ్లం వచ్చింది నీకు మొత్తం గుర్తుండదురా. ఇదేమి థియరీ కాదు. CH4 హైబ్రిడేషన్ sp3 గుర్తుండడానికి ఇంప్లిమెంటేషన్ జాగ్రత్త. టెన్షన్ పడద్దు. స్పీడ్ క్యాలిక్యులేషన్ లేకపోతే ఒకటి తగ్గించుకొని చేయండి ప్రాబ్లం ఎగ్జామ్లో చేసేటప్పుడు. అంతేగాని టెన్షన్ వద్దు. మీ ప్రయత్నం ఉన్నంత వరకు చేయండి రేపు ఎగ్జామ్లో. యాక్చువల్గా ఇవాళ అయితే వేరే చాప్టర్ స్టార్ట్ చేయాలిరా. బాగా ప్రాక్టీస్ వచ్చిందే నేను మొత్తం క్లాస్ చెప్తా వస్తాను. అదే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకొని చెప్తాను. ఈ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కూడా నా ఉద్దేశం. లైన్లో ఉన్నాడు ఎవడని చెప్తాడు ఆన్సర్. వేరే వాడు కూడా హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చురా. వాళ్ళకి మాత్రమే అని కాదు, నాకు ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఉంచారు, అంతవరకే కదా. ఎవడు ముగ్గురు రైట్ చేస్తారు హ్యాండ్స్. 66 ముందు ఆడితోడు మాట్లాడదాంరా. రైట్, ఇంకా వస్తున్నట్టుంది ఆన్సర్. 66 మాట్లాడరా. సార్ ఓకేనమ్మా. నిన్న కూడా ఏదో నీ పేరు చెప్పారు. నీ పేరేంటా? వెంకట్ సార్. వెంకట్ చెప్పమ్మా. 73.5 వచ్చింది సార్. ఓకే రైట్. నువ్వు ఎలా చేస్తావు నాకు చెప్తావు ఒకసారి. అంటే రైట్ గా సింపుల్ రెండు. అంటే 30 ml ఆఫ్ సోడియం థయోసల్ఫైడ్ అది ఇచ్చారు కదా సార్, దాని నుంచి సోడియం థయోసల్ఫైడ్ నార్మాలిటీ కనుక్కున్నాను సార్. వెరీ గుడ్. I2 ఈక్వలెన్స్ కనుక్కున్నాను సార్ 24/. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు దాన్ని పొటాషియం డైక్రోమేట్ ఈక్వలెన్స్ ఈక్వల్ చేస్తే వచ్చింది సార్. నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తే. వెరీ గుడ్, దట్స్ ఎనఫ్. ఓకేరా. సరే, మిగిలిన వాళ్ళు డౌన్ చేశారా హ్యాండ్. ఇక మనం మాట్లాడదాం. లైన్ లో హితేష్, అదే ఇంకా 171 ఇద్దరు ఉన్నారు కదా. సరే, మీరు కూడా అదే చేశారా? వచ్చింది సార్. అదే వాల్యూ వచ్చింది. రైట్, అదే వచ్చింది కదా. రైట్, ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం మనం.
ఒకసారి చూడండి, ఎక్కువ టైం నేను కూడా తీసుకోదలుచుకోలేదు. వాడు చెప్పిందిరా బిగినింగ్ లో, ప్రాబ్లం ఎండ్ లో ఉన్నది ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ రా నార్మాలిటీ ఆఫ్ NA to S2O3 హైపోరా. ఇది ఫస్ట్ ఎండ్ లో ఉన్నది తీసుకుంటున్నాను. ఏంటి సార్ దానికి ఏమించి అంటే మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NA to S2O3 is equal to milli equivalents of KMnO4. Sorry, K2Cr2. K2Cr2O7. Right? చూడండి క్వశ్చన్ చివర్లోరా 15 ml రా 1/20 K2Cr2O7 ఉందరా. రైట్. సోడియం థయోసల్ఫేట్ దాన్ని 30 ml వాడాడు, నార్మాలిటీ కావాలి. ఇది ఇక్కడ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/40 వచ్చింది. వదిలేసేయండి ప్రాపర్. ఇప్పుడు బిగినింగ్కి రండి. ఫర్ 25 ml తీసుకుంది 500 ఫర్ 25 ml. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ మళ్ళీ చదువుతారు క్వశ్చన్. 25 ml of this solution treated with X of K in acidic medium and I2 liberated అన్నాడు. అంటే మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ K2 ఒక 1 minute. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ I2 is equal మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ హైపో. ఇదిరా హైపోరా. ఈ I2కు వాడిన హైపో ఎంత అని చెప్పాడంటే వాడు చూడండి అక్కడ 24 ml ఆఫ్ సోడియం థయోసల్ఫేట్ అన్నాడు. ఇప్పుడే మనం దానికి నార్మాలిటీ కనుక్కున్నాం. సరే క్యాలిక్యులేషన్ రావాల్సిన కదా, వదిలేయండి. 24/40 చెక్ చేసుకోండి, ఇబ్బంది లేదు. అది ఇప్పుడే జాగ్రత్త. ఇది ఎంతకరా? 25 ml కేరా. కానీ ఫర్ 500 ml అన్నారు అనుకోండి, మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ I2 తీసుకుంటారా 24/40 ఇంటూ 500/25 అయిపోయింది. ఇదిరా విషయం. ఇప్పుడు దీనికి మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ I2 ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ K2Cr2 వస్తుంది. ఇప్పుడు నీకు I2 వాల్యూ వచ్చింది దీని నుంచి. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారా, మిల్లీ ఈక్వలెంట్స్ వస్తాయి. వచ్చేసింది. వచ్చేదేమన్నా వెయిట్ కావాలనుకుంటా, మీకు తెలిసిందే. మిల్లీ ఈక్వలెంట్స్ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ బై 1000 ఈ వెయిట్ వస్తుందిరా. ఓకేనా? ఆ వెయిట్ వస్తే టోటల్ వెయిట్ నీకు ఉందిరా 0.8. దిస్ వెయిట్ బై టోటల్ వెయిట్ ఇంటూ 100. లైన్ లో ఉన్నారా? ఈ వెయిట్ ఎంత వచ్చిందమ్మా? సరే డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారా? ఇదే తర్వాత 100 తో క్యాన్సిల్ అయ్యింది సార్, అంతే ఉంది సార్. ఒక 1 minute. ఏంట్రా హితేష్ మళ్ళీ చెప్పు. సుమంత్ సార్ చెప్పింది. సుమంత్ చెప్పురా. తర్వాత 500 100 క్యాన్సిల్ అవుతాయి సార్ ఉంచితే. అవుతాయిలే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ నేను చెప్తున్నా. కాబట్టి ఈ వెయిట్ 592 వచ్చింది సార్. 24 into 500 by 40 into 25 ఎంత మిల్లీ ఈక్వలెంట్స్ ఇక్కడ వస్తుంది ఇంటూ 49 రా గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. ఎస్ సార్. 294/6 రా, అంతేనా? 294/6 ఇది పొటాషియం డైక్రోమేట్ 49. ఇక్కడ 1000 ఉందా? ఇప్పుడు నీకు వెయిట్ వస్తుందా? వచ్చినా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ వేసేయచ్చు. వాల్యూ రాస్తారు కొంతమంది కోసం. నేను ఆ వెయిట్ ఎంత వస్తుందంటే 0.588 వస్తుందా? అదే మీకు కూడా వచ్చి డైరెక్ట్ చేస్తారా? అదే సార్. ఇక పర్సంటేజ్ అంటారా? జాగ్రత్త అమ్మ, కొంతమంది కోసం రాయాలి బయట, తప్పదు. వాళ్ళు కొద్దిగా స్లోగా ఉంటారా, అందుకోసం అంటే క్లాస్ లో ఫాస్టే కాదుగా, స్లో అని కూడా నేను పట్టించుకోవాలి కదా.
అంటే రాయటం ప్రాబ్లం చేయటం కూడా అదే నా ఉద్దేశం. అంటే ఇక్కడ ఏమైందంటే కొంతమందికి ఏమన్నా ఒక స్టేజ్కి వాడికి డెవలప్ అయిపోతుంది ఐడియాస్, కొంతమందికి రావురా, అది టైం పట్టింది. ఎనీవే ఇంకోసారి చూడండి అందరూ. ఇక్కడ ఫస్ట్ హైపోకి నార్మాలిటీ కనుక్కున్నాను, అది ఎక్స్ట్రా పాయింట్. వచ్చిన తర్వాత 25 ml ఐడిన్ మిల్లీ ఈక్వలెంట్స్ కనుక్కున్నాను, అవి హైపోకి ఈక్వల్. అవి 500కి మార్చాను, ఎందుకంటే టోటల్ సొల్యూషన్ 500. ఈ వాల్యూ వచ్చిందిరా. అదే మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ పొటాషియం డైక్రోమేటర్. ఓకే, జాగ్రత్త, ఆ ప్రాబ్లం చివరిలో ఇచ్చిన పొటాషియం డైక్రోమేటర్ దీనికి సంబంధం లేదురా, అదే కన్ఫ్యూజన్ కోసం ఇచ్చారు. అది దేనికోసం ఇచ్చారంటే ఈ ఐటో యొక్క నార్మాలిటీ కనుక్కోవడానికి ఇచ్చారు. రైట్, ఇక వెయిట్ ఇది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. మిల్లీ ఈక్వలెంట్స్ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, ఇదిరా 294/6. జాగ్రత్త, ఎన్ని చెప్పినాయా మళ్ళీ వెనక్కి ప్రతి చెప్పాలనుకోండి 294/6 ఇవన్నీ మళ్ళీ చాలా టైం ఫిల్ అయిపోద్దిరా. ఇప్పటికే చాలా టైం తీసుకుంటున్నాం కదా. 49 ఇదిరా ప్రాబ్లం. రైట్, ఇంకో ప్రాబ్లం చేద్దాంరా. ఈసారిరా ఒక 1 minute. కొద్దిగా పైన ఉందిరా ప్రాబ్లం, 19 ప్రాబ్లం రా. చదువుతున్నాను నేను. SO2Cl2 సల్ఫ్యూరైల్ క్లోరైడ్ reacts with water to give a mixture of H2SO4 and HCl. వాడే ఇచ్చాడు హింట్ కూడా. What volume of 0.2 molar barium hydroxide is needed to completely neutralize 25 ml of 0.2 molar SO2Cl2? ఇది క్వశ్చన్ రా. చేయండి, మీరు చేయండి ప్రాబ్లం. ఇందాకనే చెప్పాను అన్ని లెవెల్ 2లో అయినా కొద్దిగా ప్రాబ్లం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇది మరి అంత ఎక్కువ కాదు కదా, ఇది వచ్చింది. ఎవరైనా ఆన్సర్ చెప్తే నేను చెప్పేస్తారా? ఇందా నేను అన్నట్టు చాలా తక్కువ టైం పట్టింది, 1 minute కూడా అవసరం లేదు ఈ ప్రాబ్లం. మీకు ఆన్సర్ కూడా టిక్ చేసే ఉన్నట్టుంది 50 ml అని. ఓకే, కంప్లీట్ అయిన హ్యాండ్ రైట్ చేయొచ్చు. ఓకే, 37 H1. ఓకే, 249.
37 యశ్వంత్ మాట్లాడు ఒకసారి. యశ్వంత్ అన్మ్యూట్ చేస్తాను. 50 ml వచ్చింది సార్. రైట్. ఏం చేసావు చదువుతావు నాకు ఒకసారి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 5 × 10⁻³ వచ్చింది సార్. ఓకే రైట్. కరెక్టే చెప్పు. HCl వచ్చేసి 10 × 10⁻³ వెరీ గుడ్. దాని నుంచి ఈక్వలెన్స్ ఆఫ్ BaOH టేకింగ్ ప్లేస్ తీసుకోవచ్చు. ఓకే రైట్ రైట్. ఓకేరా. వేరే వాడు కూడా హ్యాండ్ రైజ్ చేసి వాడు డౌన్ చేశాడు, అంటే వాడు ఈడు వచ్చినట్టు వాడు చేశాడు. రైట్. ఒక్క నిమిషం రా. ఇప్పుడు నేను చెప్తారా చూడండి ఒకసారి. ఇంతకుముందు నేను అన్నట్రా అడేం చేశాడంటే చూడండి అందరూ, SO2Cl2 వాటర్ కలిపాడు. రెండు యాసిడ్స్ వచ్చినాయి, ఒకటి H2SO4 ఇంకోటి HCl. బ్యాలెన్స్ అవ్వాలంటే ఇది 2H2O తీసుకుంటే సరిపోద్ది. ఇది 1 మోల్ ఉంటేరా H2SO4 1 మోల్ రా, HCl 2 మోల్స్. మిల్లీమోల్స్ అని అలానే SO2Cl2 మిల్లీమోల్స్ కనుక్కోవచ్చు. మిల్లీమోల్స్ ఆఫ్ SO2Cl2 ఏముందిరా, వాడు ఇందాక మోల్స్ లో చెప్పాడులే. మిల్లీమోల్స్ అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్ ఎంఎల్ రా. అదే మోల్స్ అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్, అంతకంటే తేడా లేదు. మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ తీసుకుంటున్నారు. మొలారిటీరా 0.2 ఇచ్చాడు రా. వాల్యూమ్ ఏమన్నా 25 రా. సో 5 అవుతాయిరా, అంతే కదా. ఇది అప్పుడు రా మిల్లీమోల్స్ ఆఫ్ H2SO4 ఈ ఈక్వేషన్ నుంచి చెప్తున్నాడు డైరెక్ట్. ఇది 1 ఉంటే ఇది 1 కాబట్టి ఇది 5 ఉంది కాబట్టి అది కూడా 5. అదేవిధంగా మిల్లీమోల్స్ ఆఫ్ HCl రా, అది 5 × 2 రా, 10 రా. ఇక్కడ విషయం ఏంటంటే మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్. యాసిడ్ బేస్ టైటేషన్ రెండు యాసిడ్స్ ఉన్నాయి కాకపోతే, అంటే మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 ప్లస్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ HCl ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్ ఇచ్చింది బేరియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు దాకా ఎక్కువ NaO ఇచ్చింది, ఇక్కడ బేరియం హైడ్రాక్సైడ్ ఇచ్చింది. నో ప్రాబ్లం. అదే మిల్లీ ఈక్వలెంట్స్ అంటే మీకు తెలుసు, మిల్లీమోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. H2SO4 మిల్లీమోల్స్ 5 రా, ఎన్ ఫ్యాక్టర్ 2 రా. HCl మిల్లీమోల్స్ 10, ఎన్ ఫ్యాక్టర్ 1 రా దానికి. ఇక అవతలకి వెళ్దాంరా. అక్కడ 0.2 మోలారు అంటే నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ రాద్దాంరా. 0.2 రా, దాని ఎన్ ఫ్యాక్టర్ 2 రా, బేరియం హైడ్రాక్సైడ్. కరెక్ట్ అని రాసింది ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ అయిపోద్ది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈక్వలెంట్స్ లో మార్చాల్సిన అవసరం లేదు, మార్చినా తప్పేం లేదు. ఓకే, అందరికి యాక్సెప్టెడ్ ఆ పాయింట్ గితేష్? సార్ ఓకే. ఓకే కదా నేను చెప్పింది? సార్ రైట్. ఇంకా టైం లేదు లేరా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఆల్రెడీ టైం ఇచ్చానుగా. ఈసారి 20th ప్రాబ్లం రా, నేను ఒకసారి చదువుతాను, మీరు స్టార్ట్ చేయండి రా. ఏ శాంపిల్ కంటైనింగ్ HSO2 మాలిక్యులర్ వెయిట్ రా 108, వెయింగ్ 3.2 AS అంటే HAS సారీ arsenic, and weighing 3.78 grams is dissolved and diluted to 250 ml అన్నాడు. రైట్, వెరీ గుడ్. ఏ 50 ml శాంపిల్, జాగ్రత్త ఇందాకట్లాగానే 250 తయారు చేసి 50 తీసుకున్నాడు. వాజ్ విత్డ్రాన్ విత్ పిపెట్, అంటే అది ల్యాబ్ లో వాడేది, ఒక పైప్ లాగా ఉంటుంది, దాంతో తీసుకున్నాడు. అండ్ టైట్రేటెడ్ విత్ 35 ml ఆఫ్ 0.05 మోలార్ I2, డైరెక్ట్ గా I2 చెప్పాడు రా. క్యాలిక్యులేట్ ద పర్సెంటేజ్ ఆఫ్ HASO2 అన్నాడు రా. అంటే అక్కడ ఏం లేదు, సింపుల్ లాజిక్ రా. I2 మిల్లీ ఈక్వలెంట్స్ ఆ కాంపౌండ్ HASO2 మిల్లీ ఈక్వలెంట్స్ సేమ్ చేసి
ఆ తర్వాత వెయిట్ వస్తారా, టోటల్ వెయిట్ వాడే ఇచ్చాడు 3 పాయింట్. కాకపోతే ఏదైనా 50 ml కనుక్కొని 250కి మార్చుకొని చేయాలి. రైట్, 1 minute టైం ఇస్తారు, ట్రై చేయండి. దీని తర్వాత కొద్దిగా ఏది ఎలా మారిద్ది అన్న ఐడియా ఉందిరా? నేను చెబుతాను, లేకపోతే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇది మేబీ కొద్దిగా ఐడియా తక్కువ ఉంటుంది, ఇది ఫేమస్ రియాక్షన్ కాదు. ASO2 -1 అరే మీరు జాగ్రత్త, అక్కడ మీకు ఇచ్చిందిరా HASO2 అని ఇచ్చాడు. H+ తీసేసాను. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ కదరా. ఈ ఆర్సెనిక్ +3 ఆక్సిడేషన్ నెంబర్ +5 ఉంటుందిరా. వాడు ఇచ్చింది +3 రా ఇక్కడ. అప్పుడు దానికి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే +5గా మార్చారు. ఇది చూడండి, ఇది +5 రా. AS అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం PO4 -3 అని రాయి అలా రా. ఓకేనా? ఇది +3, ఇదేమన్నా +5 రా. అలా అయినప్పుడు అది ఆక్సిడైజ్ అనేది ఇది రెడ్యూస్ అవ్వాలి. ఇది రెడ్యూస్ అయితే I-. ఇది హింట్, మీరు చేయండి. ఇంకా అంటే మీకు కొద్దిగా ఫేమస్ కాదు కాబట్టి నేను చెప్పాను రా. అంటే ఏం లేదురా, వేరే 5th గ్రూప్ వచ్చినప్పుడు అవన్నీ వస్తాయిరా, కానీ అంత మీకు నాలెడ్జ్ లేదు కదా. అంటే KMnO4 అయితే రెగ్యులర్గా వాడుతున్నాం. రైట్, రాసుకోండి. ఇది 0 to -1, ఇది రెడ్యూస్ అయింది ఐడి, అది ఆక్సిడైజ్ అయింది. -1 కంటే కిందకి వెళ్ళదురా, ఇంకా ఛాన్స్ ఏ ఉండదు. ఇంకా మీకు సింప్లిఫికేషన్ కోసం చెప్తున్నారా, రెండిటికి n ఫ్యాక్టర్ 2నేరా. I2కి 2నే, ASO2 -1 2నేరా n ఫ్యాక్టర్. అంతేగా, 3 2 + 5 2 యూనిట్స్ ఆక్సిడేషన్ నెంబర్ మారింది. ఇప్పటికి ఆన్సర్ వచ్చేయాలరా. ఎవడన్నా లైన్ లో ఉన్నాడు చెప్తారా? మాలిక్యులర్ వెయిట్ కూడా ఆడే ఇచ్చేసాడు కదా 108. ఏమా ఎవడో ఒకడు ఆన్సర్ చెప్తాడని వెయిట్ చేయొద్దురా, కొద్దిగా చెయ్యండి అమ్మా. ఎవడుకోడు అయితే నేను కూడా ఇంత టైం చెప్పడం ఎందుకు ప్రాబ్లమ్స్. 25 వచ్చిందా? ఎవరు ఇప్పుడు నాతో ఆన్సర్ చెప్పింది? ఎవరు? ఇద్దరని చెప్పింది, సుమంత్ అని చెప్పారు. రైట్, పర్లేదు. రైట్, సరే. ఆయన ఏం బిగిన్ చేస్తారే, ఇద్దరు చెప్పారంటే అందరికి వచ్చినట్టారా? ఇప్పుడు రా ఫర్ ఒక్క నిమిషం, వాడు ముందర 250 తయారు చేసి 50 ml చేసింది కాబట్టి 50 ml రా. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్, ఈ పాటికి ఈ లాజిక్ అర్థమై ఉండాలి ఎవరికైనా. I2 వాల్యూమ్ రా, అంటే నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml రా.
పొలారిటీ ఇచ్చాడు 0.05 అని ఇంటూ 2 వేసాను ఎన్ఫాక్ట్ ఉందని చెప్పాను 2 ఇంటూ 35. సో ఇది 0.1 అంటే 3.5 అయితే సరే ఓకే. ఫర్ 250 ml మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ I2 తీసుకుంటారా 3.5 ఇంటూ 250/50 సరే 3.5 ఇంటూ 5 అయితే మల్టిప్లై చేసుకోవచ్చు అనుకోండి, అది పెద్ద విషయంగా వదిలేయండి. ఇప్పుడు మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ HASO2 ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ I. జాగ్రత్త మీ 250 ml తీసుకోవాలి, 50 ml కాదు, మొత్తం ఇది కదా. సరే వాడు వచ్చిన ఆన్సర్ ఆల్రెడీ ఉంది కాబట్టి 3.5 ఇంటూ 5 అది తీసుకుంటారు. అయిపోయింది. ఇప్పుడు మనకి వెయిట్ కావాలి, ఇందా చెప్పిందా వెయిట్ ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఉన్నాయి కాబట్టి మిల్లీ ఈక్వలెంట్స్ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. అదే మిల్లీ మోల్స్ ఉన్నట్టే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అయ్యేది, అంతకంటే ఏం కాదు, బై 1000. మిల్లీ ఈక్వలెంట్స్ ఇప్పుడు వచ్చిన 3.5 ఇంటూ 5 అయితే మరి ఎన్ఫాక్ట్ 2 కాబట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు మనకి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 108/2 వేసుకుంటారా బై 1000. ఇదేరా మీకు కూడా వచ్చింది హితేష్? ఎస్ సార్. ఎస్ సార్. ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, లేకపోతే డైరెక్ట్ గా వేస్తారు ఇట్లా? 0.945 లాస్ట్ 945. రైట్ 0.945 లాస్ట్ తీసుకుంటే 20 వస్తుందంటే అంతే క్యాన్సిల్ అయినట్టుగా. సరే దాని విషయం కాదులే కానీ ఫైనల్ గా వాడిచ్చిన టోటల్ వెయిట్ ఏమైనా 3.78 అంతేగా. కాబట్టి పర్సంటేజ్ అంటే కనుక 0.945/3.78 ఇంటూ 100. సో కాబట్టి ప్యూరిటీ వస్తుంది. రైట్ అయిపోయింది కదా. ఇప్పుడు 21 ప్రాబ్లం చేయండి రాంద్ర. ఇంకా దీన్ని టైం వద్దురా, వదిలేద్దాం. 21 ప్రాబ్లం. నేను ప్రాబ్లం చదువుతున్నారా? ఏ మిక్సర్ ఆఫ్ FeO Fe2O3 ఈజ్ కంప్లీట్లీ రియాక్టెడ్ విత్ 100 ml ఆఫ్ 0.25 molar acidified KMnO4. The resultant solution was then treated with zinc, which converts Fe+3 of solution to Fe+2. Zinc reducing agent +3 +2 గా మార్చింది. Next, the Fe+2 required 1000 ml of 0.1 molar K2Cr2O7. Okay. Find out the weight of percentage Fe2O3 in mix. ఆలోచించండి. నేను 2 minutes వెయిట్ చేస్తాను. ఇది కొద్దిగా టైం పట్టిద్దిరా, ఓకే వెయిట్ చేస్తాను. ఏమంటారు అన్ని అయ్యే మీనింగ్స్ పెద్దగా మార. ఇంట్రెస్ట్ గా క్యాలిక్యులేషన్స్ బాగా స్పీడ్ చేసేవాడు బాగా బెనిఫిట్ ఉంటుందిరా. ఇక్కడ సొల్యూషన్ కొంత ప్రిపేర్ చేసి దాంట్లో కొంత రియాక్ట్ అయినట్టు అలాంటి ఏమి లేవురా. అది ఫస్ట్ పాయింట్ మీరు క్యాచ్ చేయాల్సింది. పర్లేదు ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తారు. ఈ ప్రాబ్లం కొద్దిగా లైట్ గా కొద్ది కన్ఫ్యూజ్ అనిపించిందిరా.
అదేం పెద్ద విషయం కాదు. ఈ 45 ఇది లాస్ట్ గా చెప్తున్నారు ఈ ప్రాబ్లం తో రాకుండా, అంటే చాలా చేస్తున్నారు కాబట్టి లాగే అవతల అయ్యొచ్చు ఆ ప్రాబ్లం. టైం వేస్ట్ చేసుకోవద్దు, ట్రై చేయండి. ప్రతి ఒక్కడు ఆన్సర్ రాకపోయినా పర్వాలేదు. ఎప్పుడుగా మీరు ట్రై చేస్తారా, నేను చెప్పేటప్పుడు మీరు ఏం తప్పు చేస్తారో అర్థమైద్దిరా, దాంతో సబ్జెక్ట్ డెవలప్ అయిందిరా. కానీ అటు కూర్చున్నారు అనుకోండిరా, ఏం అర్థం కాదురా. నేను మనం చూస్తున్నాను కొంతమంది సొల్యూషన్స్ పెట్టిన తర్వాత కూడా అవి వదిలేసి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ పెడుతున్నారు, అదే క్వశ్చన్ నెంబర్. అంటే అంత అవేర్నెస్లతో ఉంటున్నారు. మళ్ళీ తర్వాత ఏఎల్ సార్ వాళ్ళు హ్యాండ్ పైకి చూపించి పైన ఉన్న సొల్యూషన్ అని చెప్పాల్సి వస్తుంది. ఎవరికన్నా వచ్చింది ఆన్సర్? లైట్ గా నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారా, మళ్ళీ ఒక చేస్తున్నాడు కూడా ఒకసారి ఆపిగానండి. ఎఫ్ఈఓరా దాంట్లో ఐరన్ +2లో ఉంటుందిరా. Fe2O3 దాంట్లో +3లో ఉంటుందిరా. ఈజ్ కంప్లీట్లీ రియాక్టెడ్ టు 100 ml of 0.25 molar acidified KMnO4. KMnO4 ఆక్సిడైజింగ్ ఏజెంట్ రా, అందుకని అది Fe+2ని +3గా మార్చింది. అంటే అది FeO తోటి మాత్రమే రియాక్ట్ అయింది, Fe2O3 తోటి రియాక్ట్ కాదు. ఫస్ట్ క్లారిఫికేషన్ అది. వినపడుతుంది అందరికి? ఏమైందంటే FeO తోటి రియాక్ట్ అయ్యి FeOని కూడా Fe+3గా మార్చింది, అంటే Fe+2ని +3గా మార్చేసింది. ఒక స్టెప్ అయిపోయిందిరా. కాకపోతే జాగ్రత్త, అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందిరా. ఆల్రెడీ Fe2O3లో Fe+3 ఉంది. ఇప్పుడు KMnO4 మార్చిన Fe+3 ఉంది. ఈ మొత్తాన్ని జింక్ మళ్ళీ Fe+2గా మార్చింది రెనికి. మళ్ళీ ఆ Fe+2 రా K2Cr2O7 తోటి రియాక్ట్ చేసినట్టు. అంటే ఇప్పుడు 2 రకాల ఐరన్ ఉన్నాయి. ఏది FeOలో ఐరన్ అక్కడే ఉంది, Fe2O3 ఐరన్ కూడా అక్కడే ఉంది. అప్పుడు టోటల్ ఐరన్ అదే మిల్లీ ఈక్వలెంట్స్ వస్తాయిరా. దాని నుంచి Fe2O3 అంటే Fe2O3 మోల్స్ కనుక్కొని వెయిట్ కనుక్కోవాలి. ఇది లైట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ప్రాబ్లం ఎలా చేయాలో. అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఇది ఉపయోగపడింది. అర్థం చేసుకోండి. టైం ఇస్తున్నాను అంటే కొద్దిగా టైం పడుతుందని ఇండైరెక్ట్ గా నేను చెప్తున్నట్టే. ఎవడన్నా ఆన్సర్ వస్తే చెప్పొచ్చు. ఈలోపు Fe2O3 మాలిక్యులర్ వెయిట్ కూడా కనుక్కోవచ్చు. FeO కూడా కనుక్కోండి. Fe ఎంత 56, O16, FeO 56 + 16 72. అదేమన్నా Fe2O3 రా, 2 × 56 + 3 × 16 ఇది 48, అది 112 అంటే 160 రా. ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కావాలి కదా వెయిట్స్, మాలిక్యులర్ వెయిట్స్. ఒకటి 72 రా, ఇంకోటి ఏమన్నా 160 రా.
చెప్పండి రా నువ్వు ఆన్సర్. వెయిట్ పర్సంటేజా సార్ అడిగింది? వెయిట్ పర్సెంటేజ్ అడిగింది. ఫైండ్ అవుట్ ద వెయిట్ పర్సెంట్, అందుకని వెయిట్స్ కనుక్కోమన్నాను. మోల్స్ తో ఆపకూడదు. నేను మోల్స్ వెయిట్ నుంచి వెయిట్ వెయిట్స్ కనుక్కోండి రెండింటికి మోల్స్ నుంచి. అప్పుడు దాని వెయిట్ దీని వెయిట్ కలిపితే టోటల్ వెయిట్ అయిందిరా. అప్పుడు Fe2O3 వెయిట్ బై టోటల్ వెయిట్ అయింది, సరిపోద్ది. ఇప్పుడు నీకు 2 వెయిట్స్ వచ్చినాయి కదా, పర్సెంటేజ్ కనుక్కో సరిపోద్ది. జాగ్రత్త అందరికి. స్టాయికోమెట్రిక్ గట్టిగా ఉంటుందిరా. పార్ట్ 2 నీకు ఇంత ముందే చెప్పాను. పార్ట్ 1 చెప్పేటప్పుడు కొద్దిగా ఈ కొన్ని చిన్న సింపుల్ కూడా ఉంటాయిరా. పార్ట్ 2 గట్టిగా తగిలిద్దిరా అని అంటే మీరు గట్టిగా ఫేస్ చేయండి. రైట్, వాడు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ రా. మీరు చెప్పినట్టు పెద్ద టైం పట్టదురా. సరే వినండి ఒకసారి, నేను చెప్పేస్తాను. అయిందా నేను చెప్పినట్టు ఓన్లీ FeO రియాక్ట్స్ విత్ KMnO4 రాసుకున్నాం. ఓన్లీ FeO +2 రా. Fe2O3 ఇది +3 రా. కాబట్టి వినండి, FeO వర్సెస్ KMnO4 రాస్తున్నారు. కాబట్టి మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Fe+2, జాగ్రత్త వర్డింగ్ లో ఉండే ఫ్రమ్ FeO. FeO ఉండే Fe+2 మిల్లీ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ KMnO4 పొటాషియం పర్మాంగనేట్. వాడు ఎంత అన్నాడు అంటారు, అది 100 into 0.25 into 5. 5 ఎందుకు రాశాను మీకు అర్థమై ఉంటుందిరా. KMnO4 ఎంత ఫ్యాక్టర్ 5 రా. ఈ వాల్యూని నేను రాసి పెట్టుకున్నాను, అంటే 125 వచ్చింది అనుకుంటారు. అయిపోయిందిరా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తారా. ఒరిజినల్ గా దీంట్లో Fe+3 ఉందిరా. దీంట్లో కూడా Fe+2 ఉంది. ఇదిగో ఈ రియాక్షన్ Fe+3 గా మారింది. కారణం రాస్తాను నేను. Fe+2 MnO4 మైనస్ ఇది Fe+3 అయిపోద్దిరా. అది Mn+2 అయింది. ఇది రియాక్షన్ రాస్తాను. జాగ్రత్త, ఎన్ ఫ్యాక్టర్ కూడా 1 +2 to +3 మారింది కాబట్టి ఛార్జ్ 2 అని ఎన్ ఫ్యాక్టర్ 2 అని పిచ్చి పనులు చేయబాకండి, ఓకేనా. ఇది ఎన్ ఫ్యాక్టర్ 1 మారిందిరా. అయితే Fe2O3లో Fe+3 ఈ రియాక్షన్ ద్వారా వచ్చే Fe+3 మొత్తం అక్కడే ఉంది. వాడేం చేశాడంటారా, దాన్ని జింక్ తోటి Fe+2గా మళ్ళీ మార్చాడు. అప్పుడు టోటల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Fe+3 రెండు ఒకటేరా ఇజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ రెండోసారి దేనితో రియాక్షన్ చేసిందంటే K2Cr2O7 తోటి చేశాడు. జాగ్రత్త, అది ఎంత సార్ అంటే 1000 ml రా. 0.1 into 6 రా. దీని ఎంత 6, ఇది 600 రా. ఇక్కడే నీకు ట్విస్ట్ ఉందిరా. Fe+2 ఫ్రమ్ Fe2O3 దీని నుంచి వచ్చాయి 600 minus 125 రా, అంటే 475. ఓకేనా. ఆటోమేటిక్ ఎన్ ఫ్యాక్టర్ 1 కాబట్టి అది Fe+2 అనుకోవచ్చు, Fe+3 అనుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే జాగ్రత్త. ఇప్పుడు రా Fe+2 ఇది మిల్లీ ఈక్వలెంట్స్ కదా, మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Fe+2. మిల్లీమోల్స్ ఆఫ్ Fe+2 రా. మిల్లీమోల్స్ ఆఫ్ Fe+2 ఫ్రమ్ Fe2O3 ఇజ్ ఈక్వల్ అదే నంబర్ రా, మారదురా, నంబరే మారదు, ఎందుకంటే ఎన్ ఫ్యాక్టర్ 1 కాబట్టి. ఎందుకు సార్ మీరు రాశారంటే ఏం లేదా, మిల్లీమోల్స్ ఆఫ్ Fe2O3 కావాలంటారా 475/2 రా. ఎందుకు సార్ మీరు 2 చేశారంటే 2 ఐరన్లు కలిస్తేనే అది 1 మోల్ అయిందిరా.
ఏది Fe2O3 రెండు, అందుకని బై 2 చేశాను. అప్పుడు వెయిట్ ఆఫ్ Fe2O3 కావాలనుకోండి, ఇందాక లాజిక్ 475/2 ఈ మిల్లీమోల్స్, ఇందాక మీకు మాలిక్యులర్ వెయిట్ చెప్పాను 160 అన్నాను, బై 1000 ఇలా మిల్లీమోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అదే వెయిట్ ఆఫ్ FeO కావాలనుకోండి, ఆల్రెడీ ఇంక దానికి అవసరం లేదు, 125 దాని మాలిక్యులర్ వెయిట్ ఇందాక 72 అనుకున్నాం, బై 1000. అదొక వాల్యూ, ఇదొక వాల్యూ వస్తారా. నేను వాల్యూ రాసి పెట్టుకున్నాను, కావాలంటే చెప్తారా ఒక్క నిమిషం. FeO ఏమన్నా 9 grams వచ్చిందిరా, ఇదేమన్నా Fe2O3 ఏమన్నా 38 వస్తుంది. రైట్, 38 ఈ రెండు, ఇది 9 30. సార్ క్యాలిక్యులేషన్ ఎవడు బాధ పడాల్సిందేరా. ఇప్పుడు రెండు యాడ్ చేయండి, 38/47 ఇంటూ 100. ఎరా అంతేనా హితేష్? సార్ రైట్, ఇదిరా చాలా మెలికలు తిరిగి వచ్చిందిరా. సరే టైం కూడా మెలికలు తిరిగి అయిపోయింది, కానీ ఇదిరా. సరే వర్క్ షీట్స్ లో మీరు పెడుతున్నట్టుగా మేము పెట్టామరా. ఈ బాలాజీలో కూడా ఇంకేదైనా మీకు పర్సనల్ గా డౌట్స్ ఉందా నాకు పెడితే సొల్యూషన్స్ పెడతామరా, పెద్ద విషయం కాదు. కాకపోతే మళ్ళీ రేపు ఉందనుకోండి 2 గంటలు ఉంటుంది కదా, ఈ కొత్తవి చేయడం పెద్ద ఉపయోగం ఉండదు. ఇవాళ చేయండి కొత్త స్థానిక స్టడీ అవ్వాలి ఈవినింగ్ మొత్తం చూడండి రా. అంటే ఇది స్టైకోమెట్రీ పార్ట్ 1 పార్ట్ 2లో ఏం చెప్పారు అవన్నీ మైండ్లోకి ఎక్కించండి, ఎక్కించి అందరూ కొద్దిగా జాగ్రత్త పడండి రా. జాగ్రత్త అమ్మ, ఇందా నేను మాట చెప్పాను, ఎగ్జామ్లో కనీసం 1 hour టైం పెట్టాల్సిందే, మెయిన్స్ అండ్ అడ్వాన్స్, అంతకంటే ఎక్కువ పట్టిద్దిరా. ఎక్కడన్నా 10 మందికో 20 మందికో సూపర్ ఫాస్ట్ క్యాలిక్యులేటర్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రం ఒక 50 నిమిషాలకు అయిపోద్ది. ముందుగానే చెప్తాను, ఎగ్జామ్ ముందుగానే. అది జాగ్రత్త ట్రై చేయండి. మాట్లాడదాం అనుకున్న వాళ్ళు ఉండంటారా, మిగిలిన వాళ్ళు వెళ్ళొచ్చు. హలో సార్. ఓకే, ఒక్క నిమిషం. ఎవరు మాట్లాడుతుంది? సుమంత్ సార్. సుమంత్ చెప్పమ్మా. డబుల్ టైట్రేషన్స్ లో ఇఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఈస్ యాడెడ్ ఆఫ్టర్ ఎండ్ పాయింట్ 1 అన్నారు అనుకోండి సార్, మళ్ళీ ఒకసారి చెప్పు. మిథైల్ ఆరెంజ్ ఆఫ్టర్ ఎండ్ పాయింట్ 1, ఓకే రైట్. దాని అమౌంట్ ఆఫ్ HCl అంటే టోటల్ అమౌంట్ అనుకోవాలా సార్, లేకపోతే ఎండ్ పాయింట్ 1 నుంచి యూజ్ అయింది అనుకోవాలా? ఈ కాదురా. ఫస్ట్ టైప్ ఇప్పుడు మీకు ఏ కాంబినేషన్? NaOH Na2CO3 కాంబినేషన్. NaOH Na2CO3 NaHCO3 3 ఉన్నాయి అనుకోండి. 3 ఉన్నా పర్లేదు. నువ్వేం చేయాలంటే NaOH మొత్తం రియాక్ట్ అవ్వాలి, ఆ తర్వాత Na2CO3 సగం రియాక్ట్ అవ్వాలి, ఆ మిగిలిన Na2CO3 అదేవిధంగా హాఫ్ Na2CO3 మిగిలింటే NaHCO3 ఆ కాంబినేషన్ వాడే HCl ఇచ్చినట్టు అనమాట. అంటే ఆ తర్వాత ఎండ్ పాయింట్ 1 తర్వాత ఎంత HCl వాడామో అదే చెప్పాలా సార్, అమౌంట్ ఆఫ్ HCl? అదే చెప్పాలంటే అంతే. అప్పుడు ఫినాప్సిలిన్ అంటే అదే, బిగినింగ్ నుంచి అంటే మాత్రం మొత్తం తీసుకోవచ్చు. బిగినింగ్ అని ఇవ్వకుండా మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇస్ యాడెడ్ ఆఫ్టర్ ఎండ్ పాయింట్ 1 దెన్ అమౌంట్ ఆఫ్ HCl. ఎండ్ పాయింట్ 1 అన్నాడు కాబట్టి అంటే నువ్వు చెప్పింది అదే, హాఫ్ Na2CO3 టోటల్ NaHCO3 తీసుకోవాలి. ఓకే ఓకే సార్. సరే ఓకేరా. ఇంకెవరైనా మాట్లాడతారా? రైట్, క్లోజ్ చేయమంటారా? సరే.